వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటే అబ్బా! ఎంత సూపర్‌గా ఉంటదో. మీరు గూడా నేను చెప్పే మాట నిజమో లేదో అని తెలుసుకోవాలంటే ఈ రెసిపీ అయితే ట్రై చేసేయాలి. ఫస్ట్ క్యాప్సికమ్‌ని మంచిగా పీసెస్‌లా కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా అయితే కాదండి. అలా కొడితే కట్ అవ్వవు. కట్ చేస్తేనే కట్ అవుతాయి. దాని తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్, ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఇందులో బేసిక్ మినిమల్ స్పైసెస్ అనమాట. దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ క్యాప్సికమ్ మంచిగా మగ్గేంత వరకు పెట్టుకోండి. క్యాప్సికమ్ నుండి వాటర్ వస్తది కదా! ఆ వాటర్ మంచిగా ఇంకిన తర్వాత క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక 10% ఫ్రై అయ్యేదుంది క్యాప్సికమ్ అన్నప్పుడు బేసన్ అయితే వేసుకోవాలి. అదేనండి శనగపిండి. నేనైతే ఇందులో 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నా. మీరు మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. చాలా ఎక్కువ శనగపిండి గూడా వేసుకోకండి. దీనికి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే శనగపిండికి ఒక పచ్చి వాసన ఉంటది గదా! ఆ పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఫ్రై అయితే చేసుకొని పెట్టుకుందాం. లిడ్ పెట్టకండి. లిడ్ పెడితే వాటర్ డ్రాప్లెట్స్ పడి మళ్ళీ శనగపిండి అంతా సాఫ్ట్ అయిపోద్ది. మంచి ఫ్రై రెడీ అయింది. ట్రై చేసి కమెంట్‌లో చెప్పండి బావుందో లేదో.